ఇక్కడ ఫస్ట్ హాఫ్ అంటే తెలుసు, బోరింగ్ అంటే తెలుసు. ఆ రెండింటిని కలపండి, ఏమవుతుంది? బోరింగ్ ఫస్ట్ హాఫ్. వావ్, రైట్. అట్లనే డిస్గస్టింగ్ అంటే చిరాకు తెప్పించడం అన్నట్టు, ఇంకా విసుగు తెప్పించడం. ఓకే, డిస్గస్టింగ్ అంటే. ఇక్కడ సెకండ్ హాఫ్ అంటే తెలుసు మనకి, డిస్గస్టింగ్ అంటే తెలుసు. ఆ రెండింటిని కలపండి, డిస్గస్టింగ్ సెకండ్ హాఫ్. ఓకే, కూల్. అట్లనే క్లైమాక్స్ తెలుసు కదా. ప్రెడిక్టబుల్ అంటే ఊహించదగిందే, అంత పెద్ద కొత్తదేం కాదు, అందరూ చెప్పేస్తారు క్లైమాక్స్ అంటే. ద ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీని క్లైమాక్స్ అంటాం, తెలుసు కదా. అయితే ప్రెడిక్టబుల్ అంటే ఊహించదగింది, ఊహించవచ్చు, ఎవ్రీబడి కెన్ సే. అన్ప్రెడిక్టబుల్ అంటే ఊహించడానికి కష్టమయ్యే స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, దాన్ని అన్ప్రెడిక్టబుల్ అంటాం. ఊహించదగిన స్క్రీన్ ప్లే ఉంటుంది చూడండి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎవ్రీబడి కెన్ ఎక్స్పెక్ట్, అది మనం ప్రెడిక్టబుల్ క్లైమాక్స్ అని చెప్తాం. ఓకే, వెల్, వీక్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది అంటే స్టోరీని రన్ చేసే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్క్రీన్ ప్లే అంటాము. అది ఎట్లా ఉంది? చాలా వీక్ గా ఉంది అని. ఇక్కడ స్క్రీన్ ప్లే అంటే తెలుసు, వీక్ అంటే తెలుసు, రెండింటిని కలిపితే వీక్ స్క్రీన్ ప్లే. ఒకవేళ స్క్రీన్ ప్లే చాలా టైట్ గా ఉంది అంటే టైట్ స్క్రీన్ ప్లే, లేకపోతే స్క్రీన్ ప్లే చాలా స్ట్రాంగ్ గా ఉంది అంటే చెప్పొచ్చు. ఓకే, వెల్ గైస్, అట్లనే సాంగ్స్ వచ్చేసి అన్ఇంట్రెస్టింగ్, ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా లేవు సాంగ్స్. ఇంట్రెస్టింగ్, ఆసక్తికరంగా ఉంటే ఇంట్రెస్టింగ్ సాంగ్స్ అంటాం. అట్లా కాకుండా ఆసక్తిగా లేవు అని చెప్పడానికి అన్ఇంట్రెస్టింగ్ సాంగ్స్ అని చెప్తాం. ఓకే, ఆ విధంగా. ఇక్కడ సీన్స్ అంటే తెలుసు, సెన్స్లెస్ అంటే తెలుసు, రెండింటిని కలపండి, సెన్స్లెస్ సీన్స్. సీన్స్ అన్ని ఏ మాత్రం సెన్స్ లేదు, మొత్తం సెన్స్లెస్ గా ఉన్నాయి సీన్స్ అని చెప్పడానికి. ఓకే, అట్లనే స్టూపిడ్ యాక్షన్ సీక్వెన్సెస్. యాక్షన్ సీక్వెన్సెస్ అంటే మనకు తెలుసు, స్టూపిడ్ అంటే తెలుసు, ఆ రెండింటిని కలపండి, స్టూపిడ్ యాక్షన్ సీక్వెన్సెస్. యాక్షన్ సీక్వెన్సెస్ ఒక్కటి కూడా అన్ని స్టూపిడ్ గా ఉన్నాయి, ఏ మాత్రం అడ్వెంచరస్ గా లేవు అని చెప్పడానికి. ఓకే, అట్లనే స్టోరీ అంటే మనకు తెలిసిన విషయమే. ఆర్డినరీ అంటే కూడా మనకు తెలుసు, రెండింటిని కలిపేస్తే ఆర్డినరీ స్టోరీ. అదేం పెద్ద ఎక్స్ట్రాడినరీ స్టోరీ కాదు, చాలా అద్భుతమైన కథ ఏం కాదు, ఆర్డినరీ స్టోరీ. ఓకే, ఈ విధంగా చెప్తాం. అట్లనే కాన్సెప్ట్ అంటే తెలుసు, అవుట్ డేటెడ్ అంటే తెలుసు, రెండింటిని కలిపేస్తే అవుట్ డేటెడ్ కాన్సెప్ట్. ఎప్పుడో చాలా సార్లు వచ్చిందే, మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు కొత్తగా, అవుట్ డేటెడ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. టోటలీ ద మూవీ ఈస్ కంప్లీట్లీ డిసప్పాయింటింగ్ అంటే పూర్తిగా డిసప్పాయింటింగ్ గా ఉంది అని చెప్పడానికి. ఇక్కడ మనం చాలా రకాలుగా చెప్పొచ్చు మూవీని డిస్క్రైబ్ చేసేటప్పుడు. మనం మూవీ చూసినాం, ఆల్రెడీ బయటకు వచ్చినాం కాబట్టి ద మూవీ వాజ్ రియలీ బోరింగ్. ద మూవీ వాజ్ రియలీ బోరింగ్. అఫ్ కోర్స్ ఎప్పుడైనా మూవీస్ ని నేరేట్ చేసేటప్పుడు ప్రెసెంట్ బీ ఫార్మ్స్ కానీ ప్రెసెంట్ టెన్సెస్ లో కూడా చెప్పడం జరుగుతుంది, అట్లా కూడా చెప్పొచ్చు, రైట్. ఇక్కడ నేను ఆల్రెడీ కంప్లీటెడ్ గా తీసుకుంటున్నాను కాబట్టి ద మూవీ వాజ్ రియలీ బోరింగ్, చాలా బోరింగ్ గా ఉంది. ఇట్ వాజ్ ఇన్క్రెడిబుల్లీ టైర్సమ్, మొత్తం భయంకరంగా ఇంకా అలసిపోయేలా చేస్తుంది ఇంకా. ఓకే, చాలా చిరాకు తెప్పించి విరక్తి తెప్పించేటువంటి మూవీ అది. ఇట్ హ్యాస్ సమ్ స్టూపిడ్ యాక్షన్ సీక్వెన్సెస్. ఆ మూవీ కలిగి ఉంది ఏంటి? స్టూపిడ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని కలిగి ఉంది అని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ నేను ప్రెసెంట్ హ్యాస్ తీసుకున్నాను, హ్యాడ్ తో కూడా చెప్పొచ్చు ఆఫ్ కోర్స్, నేరేషన్ లో ఏదైనా ఓకే. ఇక్కడ ద స్క్రీన్ ప్లే ఇస్ ప్రెటీ వీక్, ఇక్కడ మళ్ళీ ఈజ్ తీసుకుంటున్నా, ద స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది అని చెప్పడానికి. ఓకే, ఇక్కడ ఇట్ హాస్ గాట్ ద ప్రెడిక్టబుల్ క్లైమాక్స్ అంటే ఆ మూవీకి ఊహించదగిన క్లైమాక్స్ ఉంది. ప్రెడిక్టబుల్, పెద్ద అన్ప్రెడిక్టబుల్ ఏం కాదు, ప్రతి ఒక్కరు కూడా గెస్ చేస్తారు. మనం ఏంటి అంటే మూవీ చూస్తున్నప్పుడు వీ కెన్ ఈజీలీ గెస్ వాట్ కమ్స్ నెక్స్ట్ కదా, వాట్ హ్యాపెన్స్ ఇన్ ద క్లైమాక్స్ ఆర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ప్రీ క్లైమాక్స్, యూనో హౌ ద మూవీ ఎండ్స్ అనేది మనం some people have that ability to guess what is going to happen next అనేది కొందరు గెస్ చేయగలుగుతారు. అట్లాంటి సిచ్యువేషన్ లో ప్రెడిక్టబుల్ అని చెప్తాం, ప్రెడిక్టబుల్ క్లైమాక్స్. అట్లనే డిడ్ యూ వాచ్ ద మూవీ, సింపుల్ థింగ్, మూవీ చూసినవా అని అడగడానికి డిడ్ యూ వాచ్, కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి సింపుల్ పాస్ట్ లో అడుగుతాం కాబట్టి డిడ్ యూ వాచ్ ద మూవీ, రైట్. అట్లనే అది బోరింగ్ గా ఉందా, అది ఆ మూవీ అంత చెత్తగా ఉందా అని అడిగినప్పుడు యూజువల్ గా అయితే వాజ్ ద మూవీ బ్యాడ్ అంటాము, లేకపోతే వాజ్ ఇట్ రియలీ బ్యాడ్ అంటాము. అది నిజంగా చెత్తగా ఉందా అంటే అది అంత చెత్తగా ఉందా అని అడుగుతున్నప్పుడు వాజ్ ఇట్ రియలీ దట్ బ్యాడ్ అంటే అంత చెత్తగా ఉందా అని అడుగుతున్నాం. వాజ్ ఇట్ ఎ బ్యాడ్ మూవీ, వాజ్ ఇట్ రియలీ బ్యాడ్, లేకపోతే వాజ్ ఇట్ రియలీ దట్ బ్యాడ్ అంటే ఆ మూవీ అంత చెత్తగా ఉందా అని. అట్లనే
ఇక్కడ చూడండి, మనం చాలా సార్లు చెప్తుంటాం, ఇది ఫేస్బుక్ లో కావచ్చు, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో కావచ్చు, ఇట్స్ నాట్ సో గుడ్ యాజ్ ఎవ్రీబడి ఈస్ సేయింగ్. అందరూ చెప్తున్నంత మంచిగా ఏం లేదు. ద మూవీ ఈజ్ నాట్ సో గుడ్, అంత బాగా ఏం లేదు. యాజ్ ఎవ్రీవన్ ఈస్ సేయింగ్ అంటే అందరూ చెప్తున్నట్టుగా, అందరూ చెప్తున్నంత మంచిగా లేదు అని చెప్పినప్పుడు. అలాగే ద మూవీ ఈజ్ నాట్ సో బ్యాడ్ యాజ్ ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అంటే అందరూ మాట్లాడుతున్నట్టుగా అంత చెత్తగా ఏం లేదు అని చెప్పడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ బాగా ఎక్కువ సార్లు యూజ్ చేయొచ్చు మనం. తర్వాత వాట్ అబౌట్ ద యాక్షన్ సీక్వెన్సెస్, వాట్ అబౌట్ ద స్క్రీన్ ప్లే, వాట్ అబౌట్ ద సాంగ్స్, వాట్ అబౌట్ ద మ్యూజిక్, వాట్ అబౌట్ ద ఆర్ఆర్. చాలా అడగొచ్చు, ఆర్ఆర్ ఎట్లుంది, సాంగ్స్ ఎట్లున్నాయి, హౌ అబౌట్ ద ఫైట్స్ ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా మనం అడగొచ్చు. చాలా సింపుల్ గా మాట్లాడొచ్చు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ వుడ్ యు లైక్, మీరు ఎలాంటి మూవీస్ ని ఇష్టపడతారు అని చెప్పడానికి. వెల్, సమ్ సేస్ ఐ వుడ్ లైక్ యాక్షన్ మూవీస్ అండ్ సమ్ సేస్ ఐ వుడ్ లైక్ హారర్ మూవీస్, sci-fi మూవీస్, ఫిక్షన్, ఫ్యాంటసీ మూవీస్, ఎనీథింగ్, రైట్? సో ఈ విధంగా చెప్పొచ్చు. వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ వుడ్ యు లైక్, మీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం అనేది కామెంట్ సెక్షన్ లో లెట్ మీ నో, చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే, తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి డూ యూ థింక్ ద మూవీ కెన్ బ్రేక్ ద బాహుబలి రికార్డ్స్, ఈ మూవీ బాహుబలి రికార్డ్స్ ని కొట్టేస్తుంది అని నువ్వు అనుకుంటున్నావా అని అడిగినప్పుడు ఈ విధంగా, డూ యూ థింక్ దట్ ద మూవీ విల్ బికమ్ నాన్ బాహుబలి మూవీ అవుతుంది అని నువ్వు అనుకుంటున్నావా, లేకపోతే డూ యూ థింక్ దట్ దిస్ మూవీ విల్ బ్రేక్ ఆల్ ద రికార్డ్స్ క్రియేటెడ్ బై బాహుబలి క్రియేట్ చేసిన అన్ని రికార్డ్స్ ని మూవీ బ్రేక్ చేస్తుందని నువ్వు అనుకుంటున్నావా. So that's it for today. Let's meet tomorrow with one